సో వేదిక మీద ఉన్న ప్రముఖులకు, మీడియా మిత్రులకు, ఇక్కడున్న అందరి సభ్యులకు నమస్కారం అండి. సో అంటే నేను ఒక 7-8 months నుంచి నేను ఏ ఈవెంట్లోకి రాలేదు. ఒక 6 months బ్యాక్ సుమలత గారిని మా ఆఫీస్లో కలిసాను. నేను ఆల్మోస్ట్ అంటే ఒక 2 సంవత్సరాల నుంచి నేను చాలా యాక్టివ్గా మా ప్రొడక్షన్లో ఉంటాను. నేను 10 ఏళ్ళ నుంచి సినిమాలు చేసిన 2 సంవత్సరాల నుంచి కొంచెం రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటున్నాను. నేను తీసుకున్న వన్ ఆఫ్ ద కాజ్ ఏమంటే, మేము ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా పర్సన్కి వెళ్ళాలా, మధ్యలో ఒక కోఆర్డినేటర్ ఉండకూడదు అన్నది చాలా గట్టిగా ఫైట్ చేసిన పీపుల్లో నేను ఒకరిని. బట్ అంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటాను, నెక్సెస్ అని అంటే అన్ని యూనియన్ మెంబర్స్కి అగెనెస్ట్ అన్నట్టు ఒక ముద్ర వేస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ పీపుల్ హూ వర్క్ ఫర్ ద మూవీ. సో నేను చెప్పింది, మనం పే చేసింది డైరెక్ట్గా మెంబర్కి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకే వెళ్ళాలా, మధ్యలో ఉన్న ఒక దళారీ వ్యవస్థ అన్నది ఎగిరిపోవాలన్నది. సో సుమలత గారు మేము ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని, అంటే నాకు ఇంటర్నల్గా తెలుసు వాట్ ఆర్ ద ఇష్యూస్ షీ ఫేస్డ్ అన్నది. అదొక్క రీజన్ గురించి నేను అంటే 7 months నుంచి మీరు ఎక్కడ నన్ను చూసింటారు. సో నేను ఫస్ట్ టైం రావడానికి మెయిన్ రీజన్ మీరు చేసిన ఫైట్, ఒక ఉమెన్ లీడర్గా మీరు తీసుకున్న కాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీగా ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలని చెప్పి అందరినీ ఆశిస్తున్నాను. రెండో విషయము, మేబీ దాదాపుగా ఒక 100 మీద పాటలు చేసింటాం మేము మా ప్రొడక్షన్లోనే. వాటిలో 50% కన్నా తక్కువే హైదరాబాద్ డాన్సర్స్ ఉంటారు. అంటే ఇది నచ్చినా నచ్చకపోయినా అది ఫ్యాక్ట్. సో ఇంక్లూడింగ్ జానీ మాస్టర్కి చెప్పినాను. అంటే మనం హైదరాబాద్లో డాన్స్ అంటే మనకి ఇప్పుడు మీరు చూసే అన్ని ప్రోగ్రామ్స్, మీరు గెస్ట్గా వెళ్తున్న ప్రోగ్రామ్స్కే కానీ మనకున్నంత మంది డాన్సర్స్ కంట్రీలో ఎక్కడా లేదు. కానీ 50% బయట నుంచి వస్తున్నారు. సో మా సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ రెడీ. త్వరలో ఒక సంవత్సరం లోపు 100% డాన్సర్స్ మా సినిమాల్లో హైదరాబాద్ నుంచే రావాలని కోరుతున్నాము. మా ప్రొడక్షన్ నుంచి డ్యాన్స్ కంప్లీట్ ఎప్పుడైతే షూట్ అయిపోతుందో అంతలోనే డైరెక్ట్గా ప్రతి మెంబర్కు పేమెంట్ వచ్చేలాగా విల్ టేక్ కేర్. అగైన్ ద మెయిన్ రీజన్ TFT DDA బై ఎలక్షన్లో ఎలక్ట్ అయిన అందరు కమిటీ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండి. సో థ్యాంక్ యూ. అంటే ఇప్పుడే జానీ మాస్టర్ ప్రామిస్ చేస్తున్నారు, ఇంకా బాంబే డాన్సర్స్ తీసుకోనని. సార్ ఖచ్చితంగా ప్రామిస్ కాదు సార్, ఖచ్చితంగా నేను ఇక్కడ వాళ్ళనే ఫస్ట్ నుంచి సీనియర్లు కానీ ఇక్కడ అందరిని ఇక్కడనే వాడేవాడిని సార్. కాకపోతే ఒక్కొక్క పాట సార్, ఇప్పుడు బుట్టబొమ్మ లాంటి సాంగ్ వచ్చింది, కొంచెం వెనకాల కొంచెం అలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకే ఇస్తాం సార్. ఒకవేళ మన దగ్గర 2 సాంగ్లు 3 సాంగ్లు బిజీ అయిపోయి నాకు డాన్సర్స్ దొరకనప్పుడే మిమ్మల్ని అడుగుతాను సార్, కొంచెం అక్కడి నుంచి తెప్పించుకుందాం అని. అంతేగాని సార్ వేరే ఏం లేదు సార్. లేదు, మ్యాక్స్ ఏది అవసరమైన సాంగ్ తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడే డాన్సర్స్ని వాడతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.